ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నీ కడుపున పుట్టిన బిడ్డ గురించి నువ్వే నమ్మలేనటువంటి ఒక రహస్యాన్ని చెబుతాను. ఇది రహస్యమని ఎందుకు అన్నాను అంటే కనుక, నీ బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు కూడా తెలియనటువంటి కొన్ని రహస్యాలను వారి యొక్క జీవితంలో నడిపిస్తూ ఉన్నారు. మరి వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, ఈ యొక్క రహస్యాలు అనేవి నీకు తెలియకుండా ఉండడం కోసం ఎన్నో జాగ్రత్తలను పడుతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఎప్పుడైనా చెడు అనేది మనిషిని ఆకర్షించినంత తేలికగా, ఆకర్షించినంత ఇష్టంగా మంచి ఎప్పుడూ కూడా ఆకర్షించదు. ఎప్పుడైతే నీ బిడ్డ అనేక రకాలైనటువంటి స్నేహం అనే మత్తులో పడి వారి యొక్క జీవితాన్ని మేము మాకు మంచి చేసుకుంటున్నాము అన్న ఉద్దేశంతో చెడు వైపు తప్పటడుగులు వేసే ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు. దీనివల్ల కేవలం నీ బిడ్డ నష్టపోవడం మాత్రమే కాకుండా, నీ బిడ్డతో పాటు నీ యొక్క తల్లి మనసు, తండ్రి మనసు, కుటుంబం యొక్క పరిస్థితి కూడా ఒకానొక స్టేజ్లో మీ యొక్క గౌరవ ప్రతిష్టలకు ఆటంకం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దీనివల్ల మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో గుట్టు చప్పుడు కాకుండా గుప్పెట్లో పెట్టుకున్నటువంటి పరువు ప్రతిష్టలు అనేవి నలుగురిలో బట్టబయలు అయ్యి పరువు పోతాయి అన్నమాట. ఇదంతా కూడా నేను నీకు ఒంటరిగా వినమని చెప్పడానికి గల కారణం ఏంటి అంటే కనుక, తల్లి, ఎప్పుడైనా కానీ నీ యొక్క జీవితంలో ఏ సమస్య వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ ఒడిదుడుకులు అనేవి ఏర్పడినా కూడా నీకు మంచి జరగడం కోసం ఎప్పటికప్పుడు వచ్చే నష్టాన్ని ముందుగానే గుర్తించి నీకు తెలిపే ప్రయత్నం అనేది నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి. నా బిడ్డ ప్రతిరోజు కూడా తమ యొక్క జీవిత శైలిలో తాను ప్రత్యక్షంగా ఏవైతే కష్టాలను, బాధలను, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుందో ఆ సమస్యలను మాత్రమే, వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండి తమ జీవితంలో భవిష్యత్తులో ఏదైతే ఒక ప్రమాదం అనేది తనకి పొంచి ఉందో దాని గురించి ఆలోచించడం పూర్తిగా మర్చిపోతుంది. ఇది నేను నీ యొక్క ఆలోచన అనేది పెంచుకోమని, నిన్ను ఎప్పుడూ కూడా దిగులుతో ఉండమని చెప్పి, అలాగే నీ యొక్క సంతోషాన్ని దూరం చేయాలి అన్న ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. నేను నీకు ముందు జాగ్రత్తగా ఒక మాట చెప్పాను అంటే కనుక, నీవు నష్టపోకూడదు అన్న ఉద్దేశంతోటే నేను చెప్తున్నాను తప్ప, నీకు ఎప్పుడూ కూడా కష్టాన్ని తీసుకొచ్చి పెడదాము అన్న ఉద్దేశంతో నేను చెప్పడం లేదు. ఇదైనా కూడా ఇప్పుడు చెప్పడానికి గల కారణం, నువ్వు ముందుగానే వచ్చే ప్రమాదాన్ని పసిగట్టి నీ యొక్క బిడ్డని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తావు. నీ బిడ్డ తప్పటడుగులు వేసే వయసు నుంచి తప్పుటడుగులు వేసే వయసుకి వచ్చాడు అని ముందుగానే హెచ్చరించడానికి వస్తున్నాను. నీ బిడ్డ పట్ల నువ్వు జాగ్రత్త వహిస్తావనే ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను. కాబట్టి నా యొక్క హెచ్చరికను నువ్వు భయంగా, ఆందోళనగా మార్చుకోకుండా తెలివిగా ఆలోచనతోటి పసిగట్టి నీకు కలగబోయే నష్టం అనేది తప్పించుకుంటావు అన్న ఉద్దేశం తప్ప, నీకు ఎటువంటి బాధ తీసుకొద్దాము అన్న ఉద్దేశం నాకు లేదు. ఎందుకు అంటే కనుక, నా బిడ్డ సంతోషంగా ఉంటే మొదటిగా సంతోషంగా నేనే కదా ఉంటాను, నేనే ఎక్కువగా ఆనందపడతాను అన్న విషయం నీకు తెలిసిందే.
ఎందుకంటే నీ యొక్క ప్రతి కదలిక, నువ్వు పీల్చే ప్రతి శ్వాస, నువ్వు జీవితంలో వేసే ప్రతి అడుగు, నీ యొక్క మెదడులో తిరిగే ప్రతి ఆలోచన కూడా నాకు బాగా తెలుసు కనుక నీ యొక్క బిడ్డ నువ్వు పడుతున్న కష్టాలు పడకూడదు, నువ్వు పడుతున్న బాధలు అనుభవించకూడదు. తనకి కష్టం యొక్క విలువ, సుఖం యొక్క గౌరవం ప్రతీదీ కూడా తనకు తెలిసి రావాలి అన్న ఉద్దేశంతోటే నీకు ఏదైనా కానీ చిన్న కష్టం వచ్చినా, బాధ కలిగినా ఎప్పుడూ కూడా వారితో నువ్వు పంచుకోకుండా నేను అనుభవిస్తున్నా కదా, వారైనా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నీకు చేతనైనంత వరకు కూడా వారికి కష్టం కలిగించకూడదు అన్న ఉద్దేశమే నీ మనసులో ఆలోచన. అయితే ఇక్కడ నువ్వు చేస్తున్నది నీ వైపు నుంచి మంచిదే కావచ్చు, కానీ ఇది తన యొక్క జీవితం మీద ప్రభావం చూపిస్తుంది అని తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీ యొక్క చిన్నతనం నుంచి నువ్వు అనుభవించిన కష్టాల వల్ల, బాధల వల్ల ఈరోజు నువ్వు ఇటువంటి నిర్ణయం అనేది తీసుకొని ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత నీ బిడ్డ జీవితంలోకి సంతోషాలు అడుగు పెట్టాలి అని చెప్పి చూస్తూ ఉన్నావో, దానివల్లే ఇక్కడ పొరపాటు జరుగుతుంది. ఇక్కడ కేవలం సంతోషాలకు మాత్రమే అలవాటైన తన మనసు, కేవలం ఆనందాల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నటువంటి తన మనసు కేవలం ఎప్పుడూ కూడా కష్టం విలువ అనేదే తెలియకుండా చూసుకునే తన మనసు ఏదైతే ఉందో, ఆ యొక్క మనసు అనేది ఈ రోజున కొంచెం కష్టం కలిగినా, కొంచెం బాధ కలిగినా కూడా తట్టుకోలేని స్టేజ్కి వచ్చింది అంటే దానికి కారణం నువ్వే. ఎప్పుడైనా కానీ మనిషి ఎంతగా నలుగుతాడో, ఎంత కష్టాన్ని చూస్తాడో, ఎంత బాధలు అనుభవిస్తాడో, ఎంత డబ్బు లేక వేదనను చూడగలుగుతాడో, అప్పుడే డబ్బు యొక్క విలువ, బంధాల యొక్క విలువ, సంతోషాల యొక్క విలువ అనేది ఆ మనిషికి తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే జరుగుతుందో దీని కారణంగా నీ బిడ్డకు డబ్బు యొక్క విలువ తెలియటం లేదు, కష్టం యొక్క విలువ అనేది అర్థం కావడం లేదు, సంతోషం యొక్క విలువ ఎంత గొప్పగా ఉంటుందో తను ఆలోచించలేకపోతున్నాడు. అందుకే చిన్న కష్టాన్ని కూడా భరించలేక సంతోషాల వైపు అడుగు వేసే ప్రయత్నంలో తప్పటడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నీకు తెలియని రహస్యం ఏంటి అంటే, నీ బిడ్డ జీవితంలోకి మరొకరు ఎప్పుడో అడుగుపెట్టారు. దీని కారణంగానే ఈ మధ్య నీ యొక్క బిడ్డ ప్రవర్తనలో కోపాన్ని చూస్తున్నావు, ఆవేశాన్ని చూస్తున్నావు, నీ మాటకు ఎదురు తిరగడాన్ని చూస్తున్నావు, నీ మీద చెయ్యి ఎత్తడాన్ని కూడా చూస్తున్నావు. ఇవన్నీ కూడా ఆ మరొక మనిషి వల్ల మాత్రమే జరుగుతున్నాయి. వారు నీ బిడ్డ ప్రవర్తనని పూర్తిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కనుక, ఇప్పుడున్న సమాజంలో ఇదంతా కూడా ప్రతి పిల్ల కూడా, లేదంటే ప్రతి పిల్లవాడు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి నువ్వు దాన్ని చాలా తేలికగా తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నావు. కానీ ఈ యొక్క తేలికపాటి ప్రయత్నం అనేది రేపటి రోజున నీ మీద చాలా వరకు కూడా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే కనుక, ఎప్పుడైనా కూడా ఒక మొక్కై వంగనిది మానై వంగదు అన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పటి నుంచే నువ్వు నీ బిడ్డ ఎంత కోపడినా కానీ, లేదా నీ బిడ్డ నీకు ఎంత ఎదురు తిరిగినా కానీ, లేదంటే కనుక తన యొక్క ప్రవర్తనలో ఎటువంటి చిన్న మార్పుని నువ్వు గమనిస్తున్నా కానీ, లేదంటే కనుక నీ బిడ్డ 18 సంవత్సరాల వయసు కంటే కూడా వయసు పెద్దదైతే కనుక తన దగ్గర అంటే ఏదైనా ఒక మద్యపాన వ్యసనానికి అలవాటు అవుతున్నా, లేదంటే కనుక సిగరెట్ కానీ లేదా అవుతున్నట్టు నీకు అనిపిస్తే కనుక ఏదైనా కానీ ప్యాకెట్ కానీ, గుట్కా ప్యాకెట్ కానీ, ఇలా మగపిల్లలు ఇప్పటి రోజుల్లో చేసే పనులు ఎంత ఇదిగా ఉంటున్నాయి అంటే కనుక, ఇంత చిన్న వాసన కూడా రాకుండా ఇంట్లో చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. దీనివల్ల
వారిని వారు కాల్చుకుంటూ ఇంట్లో వారికి తెలియకుండానే వారి యొక్క నెత్తిన కుంపటి పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అని చెప్పి వారు గ్రహించలేకపోతున్నారు. ఇది ఎప్పుడైతే నువ్వు మొదట్లోనే తెలుసుకొని కొంచెం దాని యొక్క ప్రభావం అనేది కష్టంగా పడినా కానీ నీ మీద నువ్వు కొంత ఒత్తిడికి గురైనా కూడా, కొంత నీ మనసుకి బాధ కలిగినా కూడా, నువ్వు కనుక నీ యొక్క ఇది అంటే నువ్వు ఆ బిడ్డను కంట్రోల్లో పెట్టే ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఆ ప్రయత్నంలో కొంచెం బలమైన ప్రయత్నం కనుక నువ్వు చేసినట్లయితే చాలా వరకు కూడా నీవు నీ యొక్క ప్రయత్నంలో సక్సెస్ అవుతావు అని చెప్పి ముందుగానే నేను నీకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఎందుకంటే తల్లి ఎప్పుడైనా కానీ, ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ తన బిడ్డ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. నువ్వు నీ బిడ్డకు ఎటువంటి కష్టం కలిగించుకోవాలి అని అనుకోవడంలో కలిగించకూడదు అని చెప్పి అనుకోవడంలో నీ తల్లి మనసు, నీ తండ్రి మనసు ఏదైతే ఉందో అది నీకు సరైనది అని చెప్పి చెప్తుంది. కానీ ఎప్పుడైతే నీ యొక్క బిడ్డ ప్రవర్తనలో ఇక్కడ నువ్వు ఇంత చిన్న మార్పు దగ్గర నుంచి గమనిస్తూ ఉంటావు కదా, కాబట్టి నీ బిడ్డ పుట్టిన మొదటి శ్వాస నుంచి నీకు తెలుసు కాబట్టి అప్పటికి ఇప్పటికీ తేడాను కనుక నువ్వు పసిగట్టగలిగితేనే తనకి నువ్వు ఎంత అంటే ఒక బంగారం కనుక నిప్పులో పడి కాలుతున్నప్పుడు, లేదంటే కనుక ఒక ఇనుము నిప్పులో పడి కాలుతున్నప్పుడు, ఒక రాయి ఉలి చేత ఎన్నో దెబ్బలు తింటున్నప్పుడు వాటికి ఎంత నొప్పి కలుగుతుందో, వాటికి ఒక మంచి ఆకారం, ఒక మంచి రూపం, వాటికంటూ ఒక విలువ అనేది పెరగడానికి అవి ఎంతగా కష్టపెట్టబడి అంటే ఎంతగా దహించి వేసుకుంటాయో తమని తామే. ఇప్పుడు కూడా నీ బిడ్డని నువ్వు అంత కష్టపెడితేనే తనకి కష్టం విలువ, సంతోషం విలువ, డబ్బు విలువ ప్రతీదీ కూడా వారికి అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పుకోగలిగితేనే రేపటి రోజున బంగారంలా మెరిసి నలుగురికి ఒక ఆదర్శంగా వారు నిలబడతారే తప్ప, నువ్వు కనుక ఇప్పుడు కనుక వదిలేసే ప్రయత్నం చేస్తే నీకు నష్టంతో పాటుగా, నీ బిడ్డకు నష్టంతో పాటుగా నీ యొక్క కుటుంబం పూర్తిగా తరతరాల వరకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను నిన్ను రహస్యంగా ఎందుకు వినమంటున్నాను అంటే కనుక, ఏదైనా కూడా కుటుంబంలో మంచి జరిగినా చెడు జరిగినా మనమే సరిదిద్దుకోగలిగే తెలివితేటలు మన దగ్గర ఉండాలి. ఇలా మంచి జరిగినప్పుడు నలుగురికి చెప్పుకొని, చెడు జరిగినప్పుడు నలుగురికి చెప్పుకోవడం వల్ల మంచి జరిగినప్పుడు ఈర్ష్యపడతారు, చెడు జరిగినప్పుడు ఇదే నలుగురు సంతోషపడిపోతారు. దీనివల్ల లాభాలు నష్టాలు నీకు ఏవి కూడా ఉండకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ఇక్కడ నష్టం అనేది ఎదుటివారి మీద పెట్టుకోకుండా వారి యొక్క మానసిక ఆనందం కోసం 10 మందికి డప్పు కొట్టి మరీ మీ బిడ్డల గురించి చెడుగా ప్రవర్తించే విధంగా, చెడుగా ప్రచారం చేసే విధంగా వారి యొక్క మాట తీరుకు మీరు కనుక కారణమైతే రేపటి రోజున మీకు మీరే మీ యొక్క బిడ్డల జీవితానికి చిచ్చు పెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి 4 గోడల మధ్యనే తెలివిగా సమస్యను పరిష్కరించుకోగలగాలి. నలుగురిలో పెట్టడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. నువ్వు ఎప్పుడైతే నీ బిడ్డకు 9 నెలల నిండా మోసి నీ బిడ్డకు జన్మని ఇచ్చావో అప్పుడే తన యొక్క మంచైనా చెడైనా నువ్వు వేలెత్తి చూపించే అర్హత నీకు మాత్రమే ఉంటుంది. అవసరమైతే ఒక దెబ్బ వేసే అర్హత నీకు మాత్రమే ఉంటుంది. అవసరమైతే కంట్రోల్లో పెట్టగలిగే అర్హత నీకు మాత్రమే ఉంటుంది. అంతేకాని ఎప్పుడూ కూడా అరుపులకి, కేకలకి నువ్వు బెంబేలు ఎత్తిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నీ బిడ్డ మీద నువ్వు పూర్తి దృష్టిని పెట్టుకోలేక అనవసరంగా వారు ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంత సమయం వరకు బయట ఉంటున్నారు, ఏ పని మీద బయటికి వెళ్తున్నారు, వారి యొక్క చదువు ఎలా ఉంది, లేదా పనులు చేస్తుంటే వారి యొక్క పనితీరు ఎలా ఉంది, ఆ పనికి వచ్చే డబ్బులు ఏమవుతున్నాయి, ఎంతవరకు ఆ డబ్బులను వారు మీకు ఇస్తున్నారు, ఎంతవరకు వారి ఖర్చులు పెట్టుకుంటున్నారు, అసలు ఏ ఖర్చులు పెట్టుకుంటున్నారు, అవి మంచివా చెడువా ప్రతీదీ కూడా
ఆరా తీయగలగాలి. అలా ఆరా తీసి నువ్వు కంట్రోల్లో పెట్టకపోతే రేపటి రోజున నిన్ను పూర్తిగా పరాయి వాళ్ళలాగా చూసి రేపు ఎవరైతే వారి యొక్క జీవిత భాగస్వామి వారి యొక్క జీవితంలో అడుగు పెడతారో వారి ముందు కూడా నిన్ను పరాయి వారిలాగే చూసే నువ్వు ఇంతకాలం కళ్ళలో పెట్టుకొని ఎంతో అపురూపంగా చూసుకున్న నీ బిడ్డ ఇటు నీకు ఉపయోగపడకుండా రేపు వచ్చే జీవిత భాగస్వామికి కూడా ఉపయోగపడకుండా వారి యొక్క బ్రతుకుని వారు నాశనం చేసుకుంటూ ఇటు కుటుంబాన్ని నాశనం చేసుకుంటూ రేపు వారికి పుట్టబోయే పిల్లల మీద కూడా దీని ఎఫెక్ట్ పడి రేపు వారి జీవితాలు కూడా నాశనం అవ్వడానికి ఇవాల్టి రోజున నువ్వు చూపించే చిన్న నిర్లక్ష్యం కారణం అవ్వచ్చు. కాబట్టే ఇప్పటి నుండే జాగ్రత్త పడు. నీ బిడ్డ జీవితంలో ఎటువంటి చిన్న మార్పును చూసినా సరే వెంటనే నువ్వు దాని గురించి నువ్వు తీసుకోవాల్సిన చర్యల గురించి నేను నీకు ముందుగానే హెచ్చరిస్తున్నా. ఇక్కడ స్నేహం అనేది చాలా విలువైనది. ఈ యొక్క స్నేహం చెడుదా మంచిదా, అసలు ఈ యొక్క స్నేహం మాటల్లో ఏం జరుగుతుంది, ఈ యొక్క స్నేహం వల్ల ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయి, అసలు వారితో స్నేహం చేయడం మంచిదేనా, వారితో స్నేహం చేయడం వల్ల జరగబోతున్నటువంటి నష్టాలు ఏంటి, జరుగుతున్నటువంటి నష్టాలు ఏంటి, అసలు వచ్చే లాభాలు ఏంటి, అసలు స్నేహం ఎంతవరకు చేయొచ్చు అనేది కూడా నువ్వు ఆరా తీయగలగాలి. అవసరమైతే ఒక దెబ్బ వేసి కంట్రోల్లో పెట్టుకోగలగాలి. ఇప్పటికే చాలా వరకు కూడా నష్టపోయావు, మరొక 3 రోజుల్లో నష్టం జరగబోతుంది అని చెప్పడానికి కూడా కారణం ఇదే. రోజు రోజుకు కూడా నీ యొక్క బిడ్డ మంచి ప్రవర్తనను నువ్వు నష్టపోతున్నావు. దీనివల్ల తరతరాలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు అవుతున్న ఈ అప్డేట్ అవుతున్న జనరేషన్లో ఏది మంచి ఏది చెడు, మంచికి చెడుకు వ్యత్యాసం ఏంటి, ఆ సన్నని గీత ఏంటి, అసలు డబ్బు విలువ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోలేకపోతే వారు కోలుకోలేనటువంటి దెబ్బతిని జీవితంలో అట్టడుగు స్థాయికి దిగజారిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనిషి ప్రయత్నం అనేది ఏదైనా కూడా సాధిస్తుంది. నీ యొక్క ప్రయత్నం ఎంత బలంగా ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. కాబట్టి నీ యొక్క ఆలోచనను తెలివిగా మార్చుకొని ప్రయత్నాన్ని బలపరుచుకొని జీవితం యొక్క విలువ అనేది నీ బిడ్డకు కళ్ళకు కట్టినట్లుగా చూపించే ఆ యొక్క ప్రయత్నం ఈ రోజు నుంచే రహస్యంగా మొదలుపెట్టు. అప్పుడే నీ కుటుంబాన్ని, నీ యొక్క తరతరాల యొక్క భవిష్యత్తుని, నీ బిడ్డ భవిష్యత్తుని నువ్వు కాపాడుకోగలిగిన దానివి అవుతావు. ఇదంతా కూడా ఎందుకు చెప్పానో నీ యొక్క బిడ్డ ప్రవర్తనే నీకు అర్థమయ్యే విధంగా చెప్తుంది. కాబట్టి జాగ్రత్త అని బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.